పెద్ద పెద్ద ఎక్కువ మంది జనాలు ఆలోచించినప్పుడు దాని ఫలితం బిగ్గర్ ఉంటుంది. కాబట్టి ఆ టెంపరీ వాటిని చూసి నువ్వు ఎందుకు నీ నిర్ణయాలు వాపసు తీసుకుంటావు కదా. ఇవాళ నాగార్జున సాగర్ కట్టేటప్పుడు కూడా కొన్ని ఊర్లు మునిగిపోయి ఉంటాయి, ప్రజలు ఏడ్చి ఉంటారు. కానీ ఇవాళ దాని ప్రాజెక్టు వల్ల ఎంతమంది లబ్ధి చేకూరుతుంది. కాబట్టి పెద్ద పెద్దవి చేసినప్పుడు చిన్న చిన్న నష్టాలు జరుగుతాయి, వాటిని తీసుకోవాలి. విషపూరితమైన చెట్లను తెలంగాణ రాష్ట్రంలో నాటినప్పుడు బీజేపీ ఛత్తీస్గఢ్ అడవి భూములను చేసినప్పుడు ఎక్కడ పోయింది ప్రకృతి మీద ప్రేమ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకు? అంతెందుకు బ్రదర్, ఇప్పుడు కాశ్మీర్లో ఆ యొక్క 370 ఆర్టికల్ ఎత్తేసింది ఎందుకు? అక్కడున్న భూ ఖనిజాలు అదాని గుజరాతీ నాయకులకు కట్టబెట్టడానికి. మళ్ళీ వస్తామే లేదని దేశంలోని అంత సంపద దోసుకునే ప్రయత్నం చేస్తున్నారు గుజరాతీ నాయకులు, గుజరాతీ వ్యాపారులు, అట్లనే ఈ యొక్క బీజేపీ ఆర్ఎస్ చెందిన బ్రాహ్మణులు. అర్థమైందా? ఛత్తీస్గఢ్ అడవులలో ఇవాళ ఆపరేషన్ కగార్ కింద నక్సలైట్ల పేరుతోటి గిరిజనులందరినీ చంపేస్తున్నారు. ఎందుకని?